ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రానికి స్తోత్రం ప్రభువా. గతించే కాలమంతలో దేవుడు కాచి కాపాడే భద్రపరిచి ఈ మధ్యాహ్న సమయ విధంగా కూడా ఆయన స్థుతించే భాగ్యాన్ని దయచేస్తుంది. దేవాది దేవుని కాలం చెల్లిందా అల్పులము అయోగ్యము ఎందుకు కనుక రాని వంటి వారు అయ్యా సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మీ సన్నిధికి తోడుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అనేక మంది ఈ రోజున చూడలేని వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కానీ మీ జీవితాలలో మా యొక్క జీవితంలో అనేక అద్భుతములు చేస్తాం, అనేకమైన ఆశ్చర్యకార్యములు చేస్తాం అయ్యా. మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడారు, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటూ ఉన్నారు, స్వస్థపరచమని అడుగుచున్న జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది బిడ్డలైనా నిండు సురాలతో ఉంటూ ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డను మీ జ్ఞాపకం చేసుకుని ఇచ్చినాము. నేను ఇదిగో నేలలో నిండుకొని నైనా సరైన సమయంలో సులువైన ప్రసవం దయచేయమని అడగవచ్చు. మీ సంఘముల యొక్క సాక్షిగా ఉండడానికి వారిని నిలబెట్టుకోమని అడగవచ్చు. సేవకులు జ్ఞాపకం చేసుకుని వచ్చినాం, వారు చేయించిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుని వచ్చినామయ్యా. వారి కుటుంబానికి ఓదార్పును దయచేయండి. వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అయ్యా, సంఘం నుండి వారు ఏదైతే ఆశిస్తున్నారో మేమందరం ఏ విధంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారో ఆశను నెరవేర్చమని అడుగుతున్నాం. ఇదిగోనైనా మేమందరము నమ్మకమైన బిడ్డలుగా ఉండడం కృపను దయచేయమని అడుగుతున్నాం అయ్యా. అనేక మంది బిడ్డలు సమయం అన్నప్పటికీ నీ సన్నిధికి దూరంగా ఉంటూ ఉన్నారు. మాకైతే తెలియదు, కానీ ఒక్కసారి దర్శించమని అడుగుచున్నాం. మీరు మాట్లాడితే వారు వింటారు నాయన, ఒక్కసారి వారితో మాట్లాడండి. ఇదిగోనైనా సమయం కొంచెముగా ఉన్నదని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ సమయం అయినా సరే మేము దుర్వినియోగం చేసుకోకుండానైనా సద్వినియోగం చేసుకోవడానికి కృపను చూపించమని అడుగుచున్నాం. ఇదిగోనైనా కోపం గురించి మాతో మాట్లాడారు, దుఃఖము గురించి మాతో మాట్లాడారు. మేము ఏ స్థితిలో ఉన్నామో సమస్తము మాకు తెలుసు. ఒకవేళ అటువంటివి ఏవైనా ఉంటే మేము విడిచిపెట్టుకోవడానికి కృపను దయచేయమని అడుగుచున్నాము. ఇదిగోనైనా మేమందరము ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మీ సన్నిధిలో ఎదగడానికి కృపను దయచేయమని అడుగుచున్నాము. మేము ఎదగటమే కాదు నాయన, అనేక మందికి ఆదర్శంగా ఉండడానికి కృపను దయచేయమని అడుగుచున్నాము. ఇదిగోనే మా యొక్క నడవడిక, మా యొక్క పడక సమస్తము తెలిసిన దేవుడు మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఏదైతే అనాలోచనగా ఉంటే కనుక ఇదిగో నేను మీకు ఏదైనా మాలో ఇష్టమైనది లేకుంటే మేము తీసివేసుకోవడానికి కృపను దయచేయమని అడుగుచున్నాం. ఇదిగోక యెహోవా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని దినదినం అభివృద్ధి పరిచయమని అడుగుచున్నాం. సంఘ సరిహద్దులు విశాలపరిచయమని అడుగుచున్నాం. ఇదిగో నేను ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది నాయన, దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చినాం. సహాయం దయచేయండి నాయన. ఈరోజు నా భోజనాలు ఏర్పాటు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వచ్చినాం నాయన. ఇదిగోనైనా యవనస్తులు మీ పరిచర్యలో సహకరిస్తూ ఉన్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా పరిచర్యలో సహకారులుగా ఉండడం కృపను దయచేయమని అడుగుచిన భోజన విషయంలోనే కాదు, వాక్య పరిచర్య విషయంలోనూ సహాయకులుగా ఉండడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం. బైబిల్ చదవడంలోనూ, స్తుతి ఆరాధన చేయడంలోనూ, పాటలు పాడటంలోనూ వారిని దినదినం అభివృద్ధి పరిచయమని అడుగుచున్నాము. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు వారికి దయచేయమని ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ స్తుతి ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది ప్రియులారా.